V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. సిరిసిల్ల చీరకు ఒక బ్రాండింగ్ కావాలి. సిరిసిల్ల మరో తీర్పూర్ కావాలి. రాజన్న సిరిసిల్ల జిల్లాలలో అధికారులతో కేటీఆర్. హిమాలయ మంచుకొండల్లో అరుదుగా కనిపించే బ్రహ్మకమలం నగరంలోని కుత్బుల్లాపూర్లో చూసేందుకు బారులు తీరుతున్న ప్రజలు. సికింద్రాబాద్లోని DMHO కార్యాలయం ముందు CITU ఆందోళన. కాంట్రాక్టు ఉద్యోగులకు CLల అవకాశం కల్పించాలని డిమాండ్. కర్నూలు కలెక్టరేట్ వద్ద రోడ్డెక్కిన విద్యార్థి సంఘాలు. KVR కళాశాలలో పలు సమస్యలను పరిష్కరించాలంటూ విద్యార్థుల ఆందోళన. ఇక వార్తల్లోకి వెళ్తే సికింద్రాబాద్లోని DMHO కార్యాలయం ముందు CITU ఆధ్వర్యంలో పర్మనెంట్ కాంట్రాక్టు ఉద్యోగులు నిరసనకు దిగారు. గత 2 నెలలుగా 2 CLలు తీసుకున్న కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో కట్ చేస్తున్నారని, కమిషనర్ సర్కిల్ ప్రకారం 35 CLలు ఉన్నాయని, అయినా కాంట్రాక్టు ఉద్యోగులకు CL ఇవ్వకపోవడం హాస్యాస్పదమని, వెంటనే వారికి CLల అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. దాంతోపాటు గత 3 సంవత్సరాల నుంచి యూనిఫామ్ అలవెన్స్ కూడా ఇవ్వడం లేదని వాపోయారు. ఇలానే ద్వంద్వ వైఖరి అవలంబిస్తే రానున్న రోజుల్లో DMHO కార్యాలయాలను ముట్టడించి మా నిరసనలు తెలియజేస్తామని కుమారస్వామి అన్నారు. న్యాయంగా CL తీసుకున్న ఉద్యోగుల వేతనాలు కట్ చేయొద్దు. న్యాయంగా CL తీసుకున్న ఉద్యోగుల వేతనాలు కట్ చేయొద్దు. పని భారం తగ్గించాలి. పని భారం తగ్గించాలి. జిందాబాద్ CITU. జిందాబాద్ CITU. పని భారం తగ్గించాలి. 5,000 జనాభాకు ఒక ANM నియమించాలి. 5,000 జనాభాకు ఒక ANM నియమించాలి. పని భారం తగ్గించాలి. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు ఈరోజు ధర్నాకి DMHO ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ప్రతి నెల న్యాయంగా ఉద్యోగులకు మొత్తం సంవత్సరానికి గాను 35 CLలు ఉన్నాయి. కానీ నెలకు 2 CLలు తీసుకుంటేనే ఇక్కడ ఆరోగ్య DMHO ఎవరైతే ఉన్నారో ఆయన వేతనాలు కట్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి న్యాయంగా వచ్చే CL తీసుకున్న వేతనాలు ఎందుకు కట్ చేస్తున్నారని అడిగిన క్రమంలో క్రమశిక్షణ లేదని, ఇంకోటని ఆ రకంగా ఉద్యోగుల్ని బెదిరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి న్యాయంగా CLs ఏవైతే ఉన్నాయో ఉద్యోగులకు అవి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి అవి న్యాయంగా ఇవ్వాలని చెప్పి కోరుతాము. అట్లాగే అర్బన్, ఇది హైదరాబాద్ కాబట్టి అర్బన్ ప్రాంతంలో ఎక్కువ జనాభాకి ఇలా ఒక్కొక్క ANM 10,000 నుండి 20,000 జనాభాకి ఒక ANM నియమిస్తున్నారు. అదే రూరల్లో చూస్తే 5,000 జనాభాకి 2 ANMలు పనిచేస్తున్న పరిస్థితి. ప్రపంచంలో అరుదైన పుష్పం బ్రహ్మకమలం. హిమాలయ మంచుకొండల్లో అరుదుగా కనిపించే ఈ బ్రహ్మకమలం కుత్బుల్లాపూర్లోని ఓ సామాన్య ఇంట్లో పూచి వింతకు ఆస్కారం ఇచ్చింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీరప్పనగర్లోని ఆకృతి హోమ్స్ అపార్ట్మెంట్లో భాస్కరాచారి శోభా దంపతులు 3 సంవత్సరాల క్రితం అరుదుగా దొరికే బ్రహ్మకమలం మొక్కను తెచ్చి తమ ఇంట్లో తొట్లో పెంచారు. 10 రోజుల క్రితం ఈ మొక్కకు 3 మొగ్గలు పూయగా ఒక మొగ్గ రాలిపోయి 2 మొగ్గలు మాత్రం నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో విచ్చుకొని బ్రహ్మకమలం పుష్పంగా మారాయి. తిరిగి రాత్రి 11 గంటలకు ఈ 2 పుష్పాలు తిరిగి మొగ్గగా మారిపోయాయి. కేవలం 3 గంటల సమయం మాత్రంలో విచ్చుకున్నాయి. సంవత్సరంలో ఒకసారి మాత్రమే విచ్చుకున్న ఈ అరుదైన పుష్పాన్ని ఇంటి ఓనర్స్ భాస్కరాచారి శోభా దంపతులు బ్రహ్మకమలం పూజలు చేశారు. గత సంవత్సరం ఇదే మొక్కకు ఒక పుష్పం వచ్చిందని, ఇప్పుడు 2 బ్రహ్మకమలాలు రావడం తమకెంతో సంతోషంగా ఉందని, దేవుడు తమపై కృప చూపుతున్నాడని, ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ అదృష్టం దక్కదని తెలిపారు. ఈ వింతను చూడడానికి దూర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి పూజలు చేశారు. వారి బంధువులు మాట్లాడుతూ, శివుడు వినాయకుని తల శూలంతో నరికినప్పుడు మరలా వినాయకునికి తిరిగి తల పెట్టడానికి ఓ ఏనుగు తల నరికి బ్రహ్మకమలం పుష్పం నుంచి వచ్చే నీటితో ఆ నరికిన ఏనుగు తలను కడిగినప్పుడు వినాయకుడి తల అంటించారని, అలాగే బ్రహ్మ ఎప్పుడు ఈ కమలం పుష్పంపై కూర్చొని అందరి తలరాత రాస్తాడని పురాణాలు చెప్తున్నాయని, అలాంటి పుష్పం తమ బంధువుల ఇంట్లో పూయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఇదే లేట్కి ఇచ్చుకుంటా సార్ కానీ అదే రెండో పువ్వు బాగుంటుంది ఇచ్చుకోవడం
భయపడకుండా అంటే బేబీ ఏంటంటే ఇంగ్లీష్ తెలుగు మిక్స్ అలవాటు పూస్తుందండి. ఇక్కడ మామూలు మధ్యతరగతి కుటుంబాలలో మన ఇళ్లలో పెరగడం చాలా గొప్ప ప్రాధాన్యతగా మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇక్కడ తనతో పాటు మేము కూడా చాలా మందిని తెచ్చుకున్నాం, కానీ మా ఇళ్లలో ఎక్కడ కూడా ఈ పుష్పాలు రాలేదు. ఇక్కడ వికసించడం వల్ల మాకేంటంటే సకల దేవతలు వచ్చి ఇక్కడ ఉన్నారు. బ్రహ్మకమలము మేము తీసుకొచ్చుకొని 3 సంవత్సరాలు అవుతున్నది. 1 సంవత్సరం తర్వాత 1 పువ్వు పూసింది, మళ్ళీ 2వ సంవత్సరం తర్వాత 2 పూలు పూసాయి. ఈ పువ్వు మా ఇంట్లో పూసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ మధ్యతరగతి కుటుంబంలో మాకు ఈ పూలు పూసినందుకు అందరూ వచ్చి చూస్తూ ఇచ్చేస్తూ అందరూ మొక్కుతూ వెళ్తూ ఉన్నారు. ఇది బద్రీనాథులో హిమాలయాలలో మంచు కొండలలో పుట్టే ఈ పువ్వు ఇక్కడ మా ఇంట్లో పూలు వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉన్నది. నా పిల్లలను కూడా దేవుడు చల్లగా చూడాలని, ఇక్కడికి వచ్చిన వాళ్ళని అందరినీ భగవంతుడు చల్లగా ఇళ్ళవేళలా చూడాలని కోరుచుంటున్నాను. ఫస్ట్ సంవత్సరం 1 పువ్వు పూసింది, 2వ సంవత్సరం 2 పూలు పూసిందండి మా ఇంట్లో ఈ బ్రహ్మకమలాలు. ఈరోజు మేము బ్రహ్మకమలాన్ని దర్శించుకోవడానికి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఈ పువ్వుని దర్శించుకున్నందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఇది ఎందరికో దక్కే అదృష్టము. అది మా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో 2 చోట్ల 17 ఇసుక లారీలను సీజ్ చేశారు. ఇచ్చాపురం టోల్ ప్లాజా వద్ద 7 ఇసుక లారీలు, కవిటి మండలం కొజ్జారియా జంక్షన్ NH16 పైన శాండ్ చెక్ పోస్ట్ వద్ద 8 ఇసుక లారీలను సీజ్ చేశారు. తెల్లవారుజామున ఎస్ఐ చిన్నం నాయుడు, కానిస్టేబుల్ నీలకంఠం సిబ్బంది హైవే పైన తనిఖీ చేస్తుండగా పట్టుకున్నారు. పబ్లిక్ కూర్చుని బళ్ళ కింద కూర్చున్న బళ్ళు ముందు కూర్చున్నా చెప్పాను. పబ్లిక్ కూర్చుని బళ్ళ కింద కూర్చున్న బళ్ళు ముందు కూర్చున్నా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు డివిజనల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుగ్గాబుడుగుల అటవీ ప్రాంతంలో గత 2 నెలలుగా మావోయిస్టు దళాల వినికిడి ఉందన్న సమాచారంతో మనుగురు డివిజన్ పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో గత రాత్రి బుడుగుల అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మిలీనియన్ దళ సభ్యులు 6గురిలో ఒకరు మృతి చెందగా మిగతా వారు పరారయ్యారు. 2 ఆయుధాలు కూడా స్వాధీనపరుచుకున్నారని, చనిపోయిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉందని జిల్లా ఎస్పీ సునీల్ దత్ తెలిపారు. జాడి వీరస్వామి అలియాస్ రఘుగుండాల మండలం దామరతోగు గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు. ఇదిలా ఉండగా గత రాత్రి స్పెషల్ పార్టీ పోలీసులు బుడుగుల గ్రామంలో సోదాలు నిర్వహించి ఆదివాసీ గిరిజనులను తీవ్రంగా కొట్టి పూడన్ జంగయ్య ఆచూకీ కోసం అడిగారని, తన ఇంట్లో 2 తుపాకులు, 2 సెల్ ఫోన్లు, 3,500 రూపాయలు దొరకడంతో అదే ఇంట్లో నిద్రిస్తున్న జాడి వీరస్వామిని తీసుకెళ్లిన పోలీసులు ఎన్కౌంటర్ చేశారని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రస్తుతానికి కలుస్తాం లేదు. అరే ఇక్కడేం కలుస్తాం కాదు. మేము అంత దూరం వచ్చింది కూడా అందుకే సార్, వెళ్ళమన్నారు కాబట్టి వచ్చినాం, లేకపోతే రాకపోతే వచ్చినాక మీరు తీసుకోండి. వచ్చింది రాదు కదా సార్. అక్కడ ఫొటోస్ కావాలి సార్ మాకు, అవి అడుగుతారు మమ్మల్ని. సార్ మీరు అడగండి, మీరు కన్ఫర్మ్ చేసుకోండి సార్. అట్లా కాదు, ఎస్పీ గారు పొమ్మని మీరు రావడం కరెక్ట్ కాదు సార్. ఎస్పీ గారు కూడా పొమ్మని చెప్పింది మీరు రాసుకుంటాం. అట్లా కాదు సార్, అట్లా కాదు. 2 నిమిషాలు అయితే ఏదో ఒకటి ప్రాబ్లం సాల్వ్ బయటకు వస్తుంది. బయటకు వచ్చినాక బయటకు వచ్చిన తర్వాత అవసరం లేదు సార్ మాకు. ఆల్రెడీ సార్తో మాట్లాడి మేము ఎందుకు వస్తాం సార్ ఇంత దూరం? మాకేం పని సార్?
మాట్లాడండి, మీరు ఒకసారి కమ్యూనికేట్ చేసుకోండి, మీరే కమ్యూనికేట్ చేసుకోండి. మేము వచ్చాం, మాట్లాడుకున్నాం, మాకైతే ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ అట్లా కాదు సార్. ఇప్పుడు రాలేదండి, మీరు అయితే మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. మీరు ఇబ్బంది పెడతారు సార్ మమ్మల్ని ఇబ్బంది పెడతారు. అరే మమ్మల్ని ఇబ్బంది పెడతారు. మాకు చూడండి మమ్మల్ని ఫోటోలు తీయండి అని చూపెట్టి పోయిందో నాకేం తెలుసు సార్. ముందే వాళ్ళ కూడా అంటే పోయారు సార్. ఒకటి కూడా అంటే చచ్చిపోయారు అంటే వాళ్ళ కబురు స్టార్ట్ పోయింది. ఒకటి కూడా దొరికిందట. ఇక్కడ దొరికిందట ఆయన, ఇక్కడ దొరికింది సార్. దొరికింది ఇక్కడ దొరికి వాళ్ళేరు వీళ్ళెవరు పోలీసులు బూట్లో తన్నీరు. ఎన్ని గంటలకు తన్నీరు? తెలియదన్నా సార్, పడుకున్నాం, మాకేం తెలుసు, మాకు అసలు తెలియదు, అసలు తెలియదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరిసిల్ల ఓ తిరుపూరు స్థాయికి చేరుకోవాలని, సిరిసిల్ల చీరకు ఓ బ్రాండింగ్ కావాలి అంటూ అధికారులకు సూచించారు కేటీఆర్. కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రంలోని నేతన్నలు ఇటు మరమగ్గాల రంగంలో కానీ అటు చేనేత కళాకారులకు కానీ అందరికీ కూడా ఒక గణనీయమైన మద్దతు, గౌరవం, అదే రకంగా వారికి ఒక భద్రతతో కూడిన జీవనాన్ని ఇవ్వడానికి, జీవన ప్రమాణాలు పెంచేదానికి చాలా బృహత్తరమైన ప్రణాళికలు కూడా చేనేత జౌళి శాఖ ద్వారా రూపొందించి గడిచిన 5 సంవత్సరాలుగా వాటిని అమలు చేయడం జరుగుతోంది. అందులో ముఖ్యంగా ముందు సిరిసిల్ల గురించి చూసినట్టయితే గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఒక్క సిరిసిల్లలోని మరమగ్గాల కార్మికులకు, ఇక్కడ ఉండే మరమగ్గాల పరిశ్రమకి చాలా పెద్ద మొత్తంలో గవర్నమెంట్ నుంచి మద్దతు దొరికింది అని చెప్పక తప్పదు. ముఖ్యంగా అందులో చూసినట్టయితే దాదాపు వివిధ గవర్నమెంట్ శాఖల ద్వారా సిరిసిల్లలోని నేతన్నలకు 40,50,00,000 మీటర్ల గుడ్డను ఆర్డర్లను మరి ఇక్కడి నేతన్నల కోసం ఇవ్వడం జరిగింది. అంటే దాదాపుగా దాని విలువ రూపాయల పరంగా చూసినట్టయితే 1,600 కోట్ల విలువైన ఆర్డర్లు గడిచిన 5 సంవత్సరాలు, నిజంగా చెప్పాలంటే గడిచిన 4 సంవత్సరాలు మనం సిరిసిల్లకు ఇవ్వడం జరిగింది. దాదాపు సంవత్సరానికి సగటున 400 కోట్ల చొప్పున ఇచ్చుకోవడం జరిగింది. అందులో స్కూల్ యూనిఫామ్స్ సంబంధించిన RVM యూనిఫామ్లు, బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్లు, రంజాన్ మరియు క్రిస్మస్ పండుగలకు ఇచ్చే చీరలు, ఇంకా ఇతర వస్త్రాలు, అదే రకంగా వివిధ సంక్షేమ శాఖలకు ఇచ్చే వస్త్రాలు, ఇవన్నీ కూడినట్టయితే 40,50,00,000 మీటర్ల గుడ్డను సిరిసిల్ల పరిశ్రమ నుంచి ఉత్పత్తి చేయడం జరిగింది. మరి డబ్బులను ప్రభుత్వ పరంగానే ఇక్కడ నేతలకు సపోర్ట్ చేయడం జరిగింది. ఇందులో అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే గత ప్రభుత్వాలు చేయలేకపోయింది తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఘనత ఏమంటే, గతంలో ఒక కార్మికుడికి ఏ గవర్నమెంట్ ఆర్డర్ వచ్చినా దానిలో పెద్దవారికి లాభం జరిగేది తప్ప చిన్నవారికి లాభం జరిగేది కాదు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సిరిసిల్ల పరిశ్రమల యజమానులను పిలిచి వారితో సమావేశమై వారికి స్పష్టంగా ఒకటి చెప్పడం జరిగింది. గవర్నమెంట్ మీకు సహాయం చేస్తుంది, కానీ మీరు వచ్చిన లాభాన్ని తప్పకుండా కింది స్థాయిలో ఉండే కార్మికుడికి మీరు ఖచ్చితంగా చేరవేయాలి అని అడిగితే వారు కూడా సహకరించారు. సహకరించడం వల్ల గతంలో ఏ కార్మికుడైతే నెలకి 7-8 వేల రూపాయలు సంపాదించేదో ఈరోజు అదే కార్మికుడు 16,000 నుంచి 20 నుంచి కొంతమంది అయితే 25,000 దాకా కూడా సంపాదిస్తున్న విషయాన్ని నేను చాలా సంతోషంగా మీ అందరితో కూడా పంచుకుంటా ఉన్నాను. ఒక్క బతుకమ్మ చీరలే గడిచిన 3 సంవత్సరాలు చూసినట్టయితే 900 కోట్ల ఆర్డర్లు, ఇందాక నేను చెప్పిన 1600లో ఇది కూడా అంతర్భాగం. 900 కోట్ల ఆర్డర్లు ఈరోజు బతుకమ్మ చీరల ద్వారా ఒకవైపు నేతన్నకు ఉపాధి కల్పిస్తూ, ఉపాధి భద్రత కల్పిస్తూ, వారి వేతనాలు పెరిగే విధంగా ఒకవైపు చర్యలు తీసుకుంటూ, మరొక వైపు రాష్ట్రంలోని 1 కోటి మంది ఆడబిడ్డలకు ఒక కానుక, చిరు కానుక ప్రభుత్వ తరఫున ఇచ్చి వారికి కూడా పండుగను సంతోషకరమైన వాతావరణంలో జరుపుకునే విధంగా మరి బ్రహ్మాండంగా 900 కోట్ల ఆర్డర్లు అవన్నీ మొత్తం కూడా సిరిసిల్లలో నేతన్నలకు ఇక్కడ మరమగ్గాల పరిశ్రమకి ఇవ్వడం జరిగింది. దీనివల్ల దాదాపు 8 నెలల పాటు ఉపాధి కలిగింది. దాంతోపాటు జీవన ప్రమాణాలు పెరిగినాయి. దాంతోపాటు
కొత్త కొత్త తరహా వెరైటీలను తీసుకురావాలి, లూమ్ అప్గ్రేడేషన్ చేసుకోవాలి, మరమగ్గాలను ఆధునికీకరించుకోవాలి అనే ఆలోచనలు కూడా ఈరోజు ఇక్కడ ఈ పరిశ్రమలో కూడా వస్తున్న విషయాన్ని చాలా సంతోషంగా మీతో పంచుకుంటా ఉన్నాను. దాంతోపాటు ఇంకా చాలా కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం సిరిసిల్లలోని పవర్ లూమ్ పరిశ్రమకి దాదాపు 5,80,00,000 రూపాయలతో 808 మందికి ఇక్కడ రుణమాఫీ చేయడం జరిగింది. దాంతోపాటు థ్రిఫ్ట్ ఫండ్ స్కీమ్ ద్వారా ఈరోజు దాదాపు 1,18,00,000 రూపాయలతో మనం పవర్ లూమ్ వర్కర్స్కి నెలకి 1,200 రూపాయల చొప్పున గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ కూడా కడతా ఉన్నది. దాంతోపాటుగా 50% సబ్సిడీ కరెంటు మీద దానికి కూడా గవర్నమెంట్ ప్రతి సంవత్సరం దాదాపుగా ఈ 5 ఏళ్లలో దాదాపుగా 30,50,00,000 రూపాయలు దాని మీద కూడా వెచ్చించింది. అదే మాదిరిగా ఇన్సూరెన్స్ స్కీమ్ ఏదైతే ఉన్నదో ఒక 7,000 మంది కార్మికులకి, ఓన్లీ సిరిసిల్ల అని చెప్పేది పవర్ లూమ్స్ 7,000 మందికి మరి దాదాపు 80 రూపాయల చొప్పున ప్రీమియం కడుతూ దానికి కూడా కడతా ఉన్నాం. దాంతోపాటు 11,000 పైచిల్కు లూమ్స్, 11,262 కరెక్ట్గా చెప్పాలంటే 22,52,00,000 రూపాయలతో సబ్సిడీ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇచ్చిన 50% సబ్సిడీతో ఆధునీకరించుకున్నాం, మరమగ్గాలను ఆధునీకరించుకునే ప్రయత్నం కూడా చేసుకున్నాం. దీంతో పాటు శైలజారామయ్య గారి నేతృత్వంలో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎన్ని మగ్గాలు ఉన్నాయి, మరమగ్గాలు ఎన్ని, చేనేత మగ్గాలు ఎన్ని అని చెప్పి జియో ట్యాగింగ్ కూడా చేసుకున్నాం. మొత్తం ఈరోజు ఏ మగ్గం ఎక్కడ ఉందో సరైన లెక్క కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నదనే మాట కూడా ఈ సందర్భంగా. కర్నూలు జిల్లా బనగానపల్లె కోయిలకుట్ల వద్ద కుందు నదిలో 5 రోజుల నుంచి వరద ఉధృతి పెరగడంతో వల్లంపాడు, లింగాల గ్రామాల మధ్య ఉన్న కప్పలవాగు ఉప్పొంగి నీట మునిగాయి. పంట పొలాలు, వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రేవనూర్ ఎస్ఐ మౌలాలి ఆధ్వర్యంలో కుందు నది పరివాహక గ్రామంలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు పోలీసులు. వాళ్ళు బాగా రాస్తాయి తిరిగి వచ్చారు పంది. కర్నూలు జిల్లా కలెక్టరేట్ వద్ద విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కేవీఆర్ కళాశాలలో పలు సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. పోలీసుల దౌర్జన్యం నశించాలి అంటూ నినాదాలు చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో దాదాపు 15 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ముట్టడి వల్ల అన్ని కార్యక్రమాలు ఆగిపోయాయి. కలెక్టర్ రావాలి రావాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేవీఆర్ కళాశాలలో హాస్టల్ వసతి కల్పించి, జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన వసతి కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 18వ తేదీన తండ్రిని చంపి బకెట్లో దాచిపెట్టిన కేసును ఛేదించిన పోలీసులు 3 నిందితులతో పాటుగా 2 కత్తులు, 6 ప్లాస్టిక్ డబ్బాలు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన కృష్ణమారుతి సుతార్ రైల్వే గూడ్స్ డ్రైవర్ గా పనిచేసేవాడు. వృత్తిరీత్యా హైదరాబాద్ రైల్వే కోటర్స్ లో నివాసం ఉండేవాడు. ఇతనికి 4 సంతానం. రిటైర్మెంట్ తర్వాత మౌలాలిలో తన భార్య, 2వ కొడుకు, పెద్ద కూతురు ఒకే ఇంట్లో నివాసం ఉండేవారు. ఇతనికి నెలకు 30,000 పెన్షన్పై కుటుంబమంతా ఆధారపడి జీవనం సాగించేవారు. పెన్షన్ డబ్బుల కోసం ఆశపడి ఉమ్మెత్తకాయలను పిండిగా చేసి అతను తినే ఆహారంలో కలిపి పెట్టగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరిగి ప్లాస్టిక్ బకెట్లో దాచి 2 రోజుల పాటు ఇంట్లో ఉంచడంతో వాసన బయటకు రావడంతో పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా పథకం ప్రకారం చంపారని మీడియా ముందు వివరాలు వెల్లడించారు ఎల్బీ నగర్ డీసీపీ సంప్రీత్ సింగ్. నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండలంలో చిన్నపోర్ల స్టేజీ వద్ద ఆర్టీసీ బస్సులు సమయానికి రావడం లేదని రోడ్లపై బైఠాయించి ధర్నా నిర్వహించారు గ్రామస్తులు. అనేక గ్రామాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులకు కూడా మా పీరియడ్స్ నుంచి కూడా విప్లవ ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము. ఈరోజు మనకు
మొత్తం నుంచి కావచ్చు, నారాయణపేట నుంచి కావచ్చు, కళాశాలలకు కానీ పాఠశాలలకు కానీ వెళ్ళేటువంటి విద్యార్థులకు కూడా ఈరోజు బస్సులు అందుబాటులో అంటే ప్రతిరోజు కూడా వేళకు సమయానికి కూడా బస్సులు అందుబాటు రాకపోవడం వల్ల కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఈరోజు చాలా తీవ్ర ఇబ్బందులకు కూడా గురి కావడం జరుగుతుంది. మీరందరూ కూడా వీటిని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వచ్చి కూడా మనకి ఇక్కడ ప్రశ్నించినప్పుడు ఎందుకు ఇక్కడ ధర్నా కూర్చున్నారని అడిగినప్పుడు కూడా మీరందరూ కూడా ప్రశ్నించాల్సింది ఒకటే, మాకు బస్సులు కూడా అందుబాటులో లేవు, ఎప్పుడు కూడా మాకు బస్సులు వేస్తారని చెప్తున్నారు కానీ అందుబాటులో మాత్రం బస్సులు ఒక్కసారిగా మేము చాలాసార్లు. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు వాలంటరీ వ్యవస్థను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ అన్నారు. గురువారం పాయకరావుపేట పాండురంగస్వామి కళ్యాణ మండపంలో పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు అధ్యక్షన గ్రామ వాలంటీర్ల పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మంత్రి శ్రీనివాసరావు నియోజకవర్గంలోని 4 మండలాల వాలంటీర్ల నుంచి మండలానికి ఒకరు చొప్పున వేదికపై పిలిచి వారి ఉద్దేశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అందరూ నీతి నిజాయితీతో పనిచేయాలని, గత ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో సక్రమంగా పరిపాలించకపోవడంతో ప్రజలు వారిని తిరస్కరించారని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఇంటి వద్దకు చేరేలా గ్రామ సచివాలయం కూడా ఏర్పాటు చేశామన్నారు. వాలంటీర్లు బాధ్యతగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని, అలాగే నక్కపల్లిలో డిగ్రీ కళాశాల ఏర్పాట్లకు తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. నిరుద్యోగ సమస్య మరి ముఖ్యంగా నా ప్రొఫెషన్ లో మీ అందరికీ తెలుసు, పిల్లలు పుట్టగానే ఎన్నో కళల తల్లిదండ్రుల కళ్ళల్లో ప్రతి బిడ్డ కూడా ఎంతో కొంత సంపాదించాలి, తల్లిదండ్రులకి ఆసరాగా ఉండాలి అని మరి ఇవాళ ప్రతి ఆత్మీయంగా, ఎందుకంటే ఆ సెలెక్ట్ చేసే విధానం కూడా మీలో ఒక మనిషిని, ప్రతి 50 కుటుంబాలకి ఒక వ్యక్తిని, మిమ్మల్ని ఆప్యాయంగా అమ్మ అక్క చెల్లి అని పలకరించే ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసి వారి ద్వారా ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ మరి అందజేయటం అనేది ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి శ్రీకాకుళం జిల్లాలో ఓ వృద్ధుడు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బైరిసారంగపురంలో 7 ఏళ్ల మైనర్ బాలికపై వృద్ధుడు లైంగిక దాడితో పాశవికంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు మందస పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మందస మండలం బైరిసారంగపురం గ్రామంలో 7 ఏళ్ల మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన గొరకల ఋషి అనే వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఏదైనా పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేస్తాను, అదే కేసు పోక్సో యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేస్తాను. పోక్సో యాక్ట్ ఐపీసీ 2 మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధి నందనవనంలో ఆడపిల్ల పుట్టిందని తెలిసి పసికందులు చంపి కవర్లో కట్టి చెత్తబుడ్డలో పడేసిన గుర్తు తెలియని వ్యక్తులు సంఘటనా స్థలాన్ని చేరుకొని విచారిస్తున్నారు పోలీసులు. చిన్న పాపని కవర్లు వేసి ఇట్లా పడేసి వాళ్ళు మనుషుల గాడిదల కుక్కల అర్థమవుతలేదు. నందనవనం కాలనీలో చిన్న ఘటన అయినది. ఆ ఘటన ఏంటంటే చిన్న పిల్లని చంపి మూటలో కవర్లో పార్సల్ చేయడం జరిగినది. ఎవరో వాళ్ళపై వెంటనే పోలీసు అధికారులు కఠినంగా శిక్షించాలని కోరుతున్నాము. అలాగే ఆ ఘటన ఇప్పటి వరకు మా వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. సిరిసిల్ల చీరకు ఒక బ్రాండింగ్ కావాలి, సిరిసిల్ల మరో తీర్పూర్ కావాలి. రాజన్న సిరిసిల్ల జిల్లాలలో అధికారులతో కేటీఆర్. హిమాలయ మంచుకొండల్లో అరుదుగా కనిపించే బ్రహ్మకమలం నగరంలోని కుత్బుల్లాపూర్లో చూసేందుకు బారులు తీరుతున్న ప్రజలు. సికింద్రాబాద్లోని డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు సిఐటియు ఆందోళన. కాంట్రాక్టు ఉద్యోగులకు సీఎల్ల అవకాశం కల్పించాలని డిమాండ్. కర్నూలు కలెక్టరేట్ వద్ద రోడ్డెక్కిన విద్యార్థి సంఘాలు.
కేవీఆర్ కళాశాలలో పలు సమస్యలను పరిష్కరించాలంటూ విద్యార్థుల ఆందోళన. సమగ్ర సమాచార స్రవంతికి చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.